హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఏమి రుచి. ఇప్పుడు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసిద్దాం. అది రాగి ఉప్మా. అది ఎలా తయారు చేసుకోవాలంటే, ఇలా ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ, అలానే ఒక హాఫ్ కప్ రాగి పిండి, చోడి పిండి అంటారు కదా, అదనమాట. ఇది రాగులతో తయారు చేస్తారు ఈ పిండిని. ఇది తీసుకోవాలి. అలానే దీనిలోకి మామూలుగా మనం ఉప్మా చేసుకోవడానికి ఏమైతే యూజ్ చేస్తామో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అల్లం, వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, ఇలా అన్ని తీసుకోవచ్చు. వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో మనం ముందుగా తీసుకున్న బొంబాయి రవ్వ, అలానే రాగి పిండి రెండు కూడా దోరగా వేయించుకోవాలి. ఈ మనకి తెలుసు, బొంబాయి రవ్వ వేగితే మంచి స్మెల్ వస్తుంది, వేగినట్టు దోరగా. అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ నెయ్యి అంతా ఇలా మొత్తం కలిసిపోయి వేగిపోతే మనకి మొత్తం పిండి అంతా కూడా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది, అదే వేగినట్టు. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన ఈ రవ్వ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు వేసుకునేలా అయితే ముందుగా వాటిని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. దోరగా వేయించుకోవాలి, ఎక్కువ వేగిపోతే బాగోదు. ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకొని వేరే ప్లేట్లోకి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పోపు సామాన్లు వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, అలానే అల్లం. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, అలానే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇందులో మనకి ఉల్లిపాయలు ఏమి గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వేగనవసరం లేదు, మగ్గితే సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఉంచుకుంటే ఆనియన్స్ మగ్గిపోతాయి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ రాగి పిండి, ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, సో రెండు కలిపి ఒక కప్. ఇప్పుడు ఒక కప్పు పిండికి మనం 3.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్ బాగా మసులుతున్నప్పుడు ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోయిన తర్వాత ఈ ముందుగా వేయించి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకుని లమ్స్ లేకుండా కలిపేసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పైనుంచి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికే మనం వేసిన నూకంతా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 4-5 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసుకుని మూత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, అలానే వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే రాగి ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.